హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ వీడియోలో మీకు డీప్ లెర్నింగ్ మీద ఫ్రీ కోర్సులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను. డీప్ లెర్నింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ ఏ అయితే విస్తరిస్తుందో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు స్వయంతో కలిసి స్వయం ప్లాట్ఫామ్ తెలుసు కదా, కేంద్ర గవర్నమెంట్కి సంబంధించినటువంటిది. ఇది ఉచిత డీప్ లెర్నింగ్ కోర్సుని ప్రారంభిస్తున్నారు. ఈ కోర్సు జనవరి 2026 జనవరి 19 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం 12 వారాలు ఉంటుంది. అంటే జనవరి 19 నుంచి మీకు ఏప్రిల్ 17, 2026 వరకు కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో మీరు అప్లై చేసుకోవడానికి జనవరి 26 వరకు డేట్ అనేది ఇచ్చారు. 2026 జనవరి 26 వరకు డేట్ అనేది ఇచ్చారు. ఇక ప్లాట్ఫామ్ ఎక్కడ అప్లై చేయాలంటే మీరు స్వయంలో అప్లై చేయాలి. భారత ప్రభుత్వ సంస్థ ఇది. ఈ ఫీజు ఏమి ఉండదు, పూర్తిగా ఉచితం. ఇది సర్టిఫికేట్ కోసం ఒకవేళ పరీక్ష రాయాలి మీరు అనుకుంటే మాత్రమే నామినల్ ఫీజు అనేది వసూలు చేస్తారు తప్ప మామూలుగా కోర్సు నేర్చుకోవడానికి ఎలాంటి ఫీజు అనేది ఉండదు. ఇందులో ఏమేమి నేర్చుకోగలుగుతారు మీరంటే మెషిన్ లెర్నింగ్ ఫౌండేషన్స్ కానీ, తర్వాత బయాసిన్ క్లాసిఫికేషన్స్ కానీ, మల్టీలేయర్ పర్సెప్షన్ కానీ MLP అంటారు, తర్వాత డీప్ లెర్నింగ్ మోడల్స్ ఒకటి, తర్వాత కన్వెన్షనల్ న్యూరల్ నెట్వర్క్స్ CNNs అంటారు, తర్వాత ఇలా ప్రాక్టికల్ అప్లికేషన్స్, ఇమేజ్ రికగ్నిషన్స్ చాలా ఉన్నాయి. ఇట్లా ఫ్రాడ్ డిటెక్షను, ప్రిడిక్టివ్ ఎనాలిటిక్స్ ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి అనమాట. అయితే ఈ కోర్సు ఎక్కడ పనికొస్తుంది? డీప్ లెర్నింగ్ కోర్సు నేర్చుకుంటే ఉపయోగం ఏంటి సార్ అని చెప్పేసి అడిగేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నాను. మెడికల్ స్కానింగ్లలో వ్యాధులు గుర్తించడానికి డీప్ లెర్నింగ్ చాలా అవసరం అవుతుంది. ఇమేజ్ వస్తువులు, జంతువులు, మనుషులు గుర్తించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వాయిస్ అసిస్టెంట్లు సిరి కానీ, అలెక్సా కానీ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా డీప్ లెర్నింగే ఉపయోగపడుతుంది. ఇక స్మార్ట్ చాట్ బాట్స్ కానీ, తర్వాత డేటా ఆధారిత మోసాలు గుర్తించడానికి కానీ, తర్వాత వాతావరణము, ట్రాఫిక్, ఫైనాన్స్ ట్రెండ్స్ అంచనా వేయడానికి కానీ, డ్రోన్స్, రోబోట్స్, అటానమస్ కార్లని డెవలప్ చేయడానికి కానీ, ఇట్లాంటివన్నీ అన్నింటికి కూడా డీప్ లెర్నింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అండర్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళు ఎవరెవరు చేయొచ్చు? దీంట్లో అండర్ గ్రాడ్యుయేట్స్ చేసుకోవచ్చు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. డిగ్రీ చదువుతున్నాడు, అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ చదువుతున్న వాళ్ళు చేసుకోవచ్చు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక ఇది కాకుండా మనకి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, డేటా సైన్స్ విద్యార్థులకి ఇది అనుకూలంగా ఉంటుందన్నమాట. అనుకునే వాళ్ళకి బిగినర్స్కి కూడా చేరడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. 2030 నాటికి మనకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా $15.7 ట్రిలియన్ విలువ జోడిస్తుంది ఏఏ అనేది 2030 నాటికి. సో డీప్ లెర్నింగ్ అనేది చాలా చాలా ముఖ్యము. తర్వాత న్యూరల్ నెట్వర్క్స్ కానీ ఏ అప్లికేషన్స్ మీద నైపుణ్యాలనే వాటికి బాగా డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎలా జాయిన్ అవ్వాలి అంటే దీనికి సంబంధించి మీకు తెలుగులో కావాలనుకుంటే తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్లో పెట్టాను ఈ ఆర్టికల్, దాని లింక్ కింద పెడతాను. అలాగే ఇంగ్లీష్లో కావాలనుకుంటే examcenter247.com వెబ్సైట్లో పెట్టాను, దాని లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఒకసారి. స్వయం పోర్టల్కి వెళ్ళి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లింక్ కూడా నేను పెడతాను, స్వయం పోర్టల్ లింక్ కూడా. ఇది డీప్ లెర్నింగ్ ఐఐటి ఖరగ్పూర్ అని సెర్చ్ చేయండి, అక్కడ మీరు అప్లై చేయండి. ఈ వివరాలన్నీ కూడా మీరు జనవరి 26 లోపు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. జనవరి 19 నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి కోర్సు మీరు ముందుగా చేస్తే బెటర్ అనమాట. ఈ కోర్సు తర్వాత మనకి ఏఐ ఇంజనీర్ కానీ, మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్టులు కానీ, డేటా సైంటిస్టులు కానీ, కంప్యూటర్ విజన్ ఇంజనీర్లు కానీ, NLP రీసెర్చర్లు కానీ, రోబోటిక్ డెవలపర్లు కానీ ఇలాంటి వాళ్ళకి అవకాశాలు అయితే ఉంటాయి. చాలా మంచి కోర్సు ఫ్రీగా అందిస్తున్నారు. అందులో స్వయం కోర్సులు ఎప్పుడైనా గవర్నమెంట్ కాబట్టి ఫ్రీగా ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీగా దాంట్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్స్ అన్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, మన ఛానల్ ఎవరైనా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఇతర సోషల్ మీడియా గ్రూపులలో కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.